హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. వాటర్ మిలన్ తినేసి తొక్కను పడేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. మనం వేస్ట్గా పడేసి తొక్కతోటి టేస్టీగా కర్రీ చేసుకోవచ్చు అని తెలుసా మీకు? అలాగే ఈ తొక్కతోటి ట్యూటీ ఫ్రూటీని కూడా చేసుకోవచ్చండి. ఆల్రెడీ ఆ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా వాటర్ మిలన్ స్కిన్ తీసేసిన తర్వాత ఈ విధంగా చెక్ అనేది వస్తుంది కదండి. ఇప్పుడు దీనిపైన ఈ గ్రీన్ కలర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ గ్రీన్ కలర్ చెక్కును మనం తీసేసేయాలి. మనం ఇక్కడ కర్రీ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ పార్ట్ని తీసేస్తున్నామండి. లేదంటే మీరు డైరెక్ట్గా ఈ మంతన మిక్సీ జార్లోకి వేసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని జ్యూస్ లాగా చేసుకొని ఆ జ్యూస్లో కొద్దిగా హనీ లెమన్ జ్యూస్ వేసుకొని తాగొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇలా స్కిన్ తీసేసిన తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవచ్చండి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజు పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఓరెమ్మ కరివేపాకుడు వేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా 1 నిమిషం పాటు దోరగా వేయించుకోండి. పోపు కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్టు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకొని ఈ మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి పేస్ట్ ప్లేస్లో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇందులోనే మీడియం సైజు టమాటాలని 2 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇవి కాస్త ఫాస్ట్గా మెత్తగా అవ్వాలి అంటే ముందుగా దీనిపైన మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే మనకి టమాటాలు త్వరగా సాఫ్ట్గా అవుతాయి. ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న వాటర్ మెలన్ పీసెస్ అనేవి వేసుకోవాలి. ఈ పీసెస్ వచ్చేసి దాదాపుగా 350 నుంచి 400 గ్రాముల వరకు క్వాంటిటీ ఉంటాయండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఈ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ మెలన్ పీసెస్ అనేది కొంచెం ఫాస్ట్గానే కుక్ అవుతాయండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ వేయడం వల్ల మనం కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. వాటర్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు ముక్క బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ముక్క మరీ ఓవర్గా కుక్ అవ్వకుండా లైట్ కొంచెం క్రంచీ ఉండేటట్లు చూసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి వాటర్ మిలన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీని మనం రైస్, రోటీ, చపాతీ ఇలా ఎందులోకి తీసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఎప్పుడు నేను ఇలాంటి కొత్త వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.